తడబడుతున్నాను. ఎంతో పేరు తెచ్చుకున్న చెట్టంతో కొడుకు, తల్లి కొడుకులు అంటే అందరూ తల్లిని గలాళ్ళే. అంత కొడుకుని పోగొట్టుకుని నేను ఈ రోజున మీ అందరి ముందు కూడా ఈ రకంగా బాధపడుతున్నానంటే ఏమిటో మీరే తెలుసుకోవాలి. ఎంత బాధతో ఆవేదనతో వచ్చి ఈ వయసులో ఇక్కడ ఎక్కి చెప్తున్నానని మీకు తెలియదు. ఇదే విషయం కొంచెం పెద్ద మనసు చేసుకుని కేటీఆర్, ఎందుకంటే నేను చెప్తుందా ఆవిడ టికెట్ ఇచ్చేటప్పుడు కానీ ఏదప్పుడు కానీ అమ్మ మీ ఫ్యామిలీ మీరు కలవండి అని చెప్పి కలిపినట్టయితే ఇట్లా ఉండేది కాదు కదా అని నా ఉద్దేశం. ఆయన్ని తప్పు పట్టడం కాదు, ఒక తీర్చిదిద్దగల పెద్ద మనిషి కాబట్టి ఆయన టికెట్ ఇచ్చేటప్పుడైనా అమ్మ మీ పెద్దాళ్ళు ఉన్నారు మంచి చెడు మీరేదో చూసుకోండి అని చెప్పి ఇవ్వటం కానీ, లేకపోతే అమ్మ నీ కొడుకు టికెట్ వాళ్ళ నాళ్ళకి ఇస్తున్నాను కానీ ఒక్క మాట సంప్రదించాలి. ఆయన నా కొడుకే కదమ్మా ఎట్లా కూడా. ఈ గోపీనాథ్ టికెట్ ఆవిడికి ఇస్తున్నాను కూడా ఒక్కరోజు కూడా ఒక మాట ఫోన్ ద్వారా, ఆయన రాడు రావక్కర్లేదు, ఫోన్ ద్వారా. పెద్దలంటే మరి పార్టీ పెద్దలన్నా ఏ పెద్దలన్నా పెద్దలే కదా. తర్వాత గోపీనాథ్ మీద ఇంత ప్రేమ ఉన్న కేటీఆర్ గారు ఇంతవరకు ఒక్క పూట నా అమ్మ నువ్వు ఎట్లా ఉన్నావని ఒక్క ఫోన్ కూడా చేయలే. నీకు నాకు సంబంధం లేదు, కానీ నీ గవర్నమెంట్లో 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వాడి తల్లి పెద్దవిడ ముసలం ఉంది, ఏమైపోద్దో ఒక్క ఫోన్ చేయలేరా? కానీ చేయలేరు. ఎందుకంటే ఆవిడ టికెట్ ఇచ్చే మాకేముంది, ఎవరికి ఇచ్చినా ఇచ్చుకుంటారు టికెట్, అది రాజ్యాంగం, మాకెందుకు, మాకేం అక్కర్లేదు. కానీ తల్లిగా చెప్పాలా వద్దా? ఏదన్నా ఒక పని చేస్తుంటే ఒక పెద్ద మనిషి బయట నుంచి వచ్చి చెబుతారా లేదా? అదేమీ చెప్పలే నాకు. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగలేం. ఇప్పుడు ఇంకేంటంటే నిన్న కూడా ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు ఆయన, రాజ్యాల అదేంటి పిల్లలు ఉన్నారు, గోపీనాథ్ పిల్లలే కాదని అనం. కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఐడెంటిటీ కావాలి, ఐడెంటిటీ కోసం మాత్రమే వెళ్ళాము. ఎప్పుడూ లేనిది ఇప్పుడు వచ్చేసరేంటి, ఇన్నాళ్ళు లేనిది అంటే ఇన్నాళ్ళు వాడు బతికున్నాడు, గోపీనాథ్ గారు బతికున్నారు. బతికున్నప్పుడు మనం ఏం చేయలేం, చచ్చిపోయిన తర్వాత కూడా ఏమి చేయలేం. కానీ మరి వాళ్ళ ఐడెంటిటీ కావాలి కాబట్టి ఐడెంటిటీ కోసం పోరాటం. ఇప్పుడు ఐడెంటిటీ వచ్చే వరకు పోరాడతాం. ఐడెంటిటీ లేకుండా ఆ బిడ్డ ఎట్ట బతుకుతాడండి? నువ్వే క్యాప్చర్ చేసుకుంటే సరిపోయిందా? గోపీనాథ్ భార్య నేనే నువ్వే డిక్లేర్ చేసుకుంటే సరిపోదు కదా. గవర్నమెంట్ చెప్పింది నీకు, అది మానేసి నువ్వు అన్నీ వాళ్ళకేమీ లేవు కాగితాలు, వాళ్ళు ఇట్టిదే అని చెబుతుంటే ఈ మనసు చాలా దెబ్బతిన్నది. మాలిని గారి మనసు చాలా దెబ్బతిన్నది. నేను ఇంతుంటే నేను అబద్ధం ఆడుతున్నానా, నేను భార్యను కాదా, ఈ రకంగా ఎందుకు వైరల్ అవుతున్నాయి మాటలు, ఇప్పటి వరకు నేను అట్లే కదా, ఇంతవరకు అతను డైవర్స్ అవ్వలేదు కదా అన్న దీంతో అసలు ఎవరికి చెప్పుకుంటే కూడా ఒకళ్ళిద్దరికి చెప్పుకుంటాం, మూడోది లేదు.